ఇది అక్రమ అరెస్టు, జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అని చెప్పేసి. సో వైసీపీ ఇంకో ఆరోపణ కూడా చేస్తోంది సార్, ఈ తుఫాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అండ్ కాశీబుగ్గలో ఈ తొక్కిసలాట ఘటనలో ఖచ్చితంగా దేవాదాయ శాఖ ప్రభుత్వ వైఫల్యం ఉంది. దాని నుంచి ప్రజల మనసు డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ను అరెస్ట్ చేశారు అనేది వైసీపీ వాదన సార్. ఈ జోగి రమేష్ అరెస్ట్ మీద మీ కామెంట్స్? అంటే జోగి రమేష్ పైన ఆరోపణలనే అరెస్ట్ చేశారు. లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. నేను జడ్జిమెంట్లు ఇవ్వను. జోగి రమేష్ నిర్దోషి అని సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఆయన దోషి అని ప్రభుత్వం ఆరోపిస్తోంది, న్యాయ ప్రక్రియలో తేలుతుంది, అభ్యంతరమే లేదు. కానీ నాకు అర్థం కాలేదు బీసీ యాంగిల్ ఎందుకు వస్తుంది అని. ఇప్పుడు జగన్ ట్వీట్ లో కూడా బీసీ నాయకుడైన జోగి రమేష్ అంటే ఒకవేళ కల్తీ మద్యం స్కామ్ లో కనుక బీసీలు ఉంటే ముట్టుకోద్దా? వాళ్ళ కులాన్ని బట్టి కల్తీ మద్యం కేసులో ఓసీలు ఉంటేనే అరెస్ట్ చేయాలా? ఎప్పుడైనా కల్తీ మద్యం కేసులో ఉన్నాడా లేడా అని చర్చ తప్ప ఆయన బీసీ ఓసీ అని చర్చ కాదు. అయితే జగనే చేశాడా? అంతకుముందు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు జగన్ పాలనలో టీడీపీ వాళ్ళు ఇదే వాదన పెట్టారు. చూడండి, బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడైనా జోగి రమేష్ అయినా వాళ్ళ కులంతో సంబంధం లేదు. తప్పు చేస్తే దానిపైన శిక్ష పడాలి. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో కల్తీ మద్యం ఉంది, ఇప్పుడు కూడా కల్తీ మద్యం ఉంది. ఇది నేను చెప్పడం కాదు. కల్తీ మద్యం మాఫియాకు టీడీపీ ఎంపీకి సంబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్యే కొడుకపోతే ఆరోపించాడు. మనం అది మాట్లాడుకున్న ఆయన బయట కూడా ఉంది. మీకు ఏబిఎన్ ఇంటర్వ్యూలో వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్ ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు. ఆయన ఏమి రహస్యమేం లేదు, పేర్లతో సహా చెప్పాడు. టీడీపీ ఎంపీకి జగన్ హయాంలో కల్తీ మద్యం జరిపిన స్కామ్లో ఉన్న వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని, రేషన్ మాఫియా డబ్బులతోనే మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నామని కూడా చెప్పాడు. మరి ఇప్పటి వరకు వాళ్ళపైన ఎందుకు చర్చ లేదు? దుబాయ్ నుంచి వచ్చాక చర్చ అయిపోయింది, ఇప్పుడు లండన్ నుంచి వచ్చాక చర్య అయిపోయింది. ఇంకెప్పుడు చర్య తీసుకుంటారు? వాళ్ళపైన చర్య తర్వాత సంగతి. ఆ రేషన్ మాఫియా మద్యం మాఫియాతో తెలుగుదేశం ఎంపీకి సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే అంటే దానిపైన మరి చర్యలు ఉండవా? అందువల్ల రాజకీయ పార్టీలు ఏం చేస్తా అంటే తాము అధికారంలో ఉంటే ప్రత్యర్థులపైన ఈ దాడి మొదలు పెడుతూనే ఉంటారు. జగన్ అదే చేశాడు, ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నారు. అందులో ఏమైందంటే మీకు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన పెద్ద పొరపాటు, లిక్కర్ వ్యాపారం అంతా క్యాష్లో జరిగింది. ఇంత ప్రపంచమంతా డిజిటల్ వైపు వెళ్తుంటే రోడ్డు పక్కన టీ అమ్ముకునే వాడికి కూడా గూగుల్ పే, ఫోన్పే అంటుంటే మద్యం వ్యాపారంలో మరి ఎందుకు డిజిటల్ పేమెంట్స్ లేవు అనే చర్చ మొదలుకొచ్చింది. సో అందువల్ల సంథింగ్ మైట్ హావ్ టేకెన్ ప్లేస్ అనేది విమర్శ. దానిపైన విచారణ జరుగుతోంది. బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అని రోజు యూట్యూబ్ ఛానల్లో థంబ్నెయిల్స్, సోమవారం రోజే బిగ్ బాస్, జగన్ అరెస్ట్ మంగళవారం, బుధవారం అని ఇప్పటి వరకు కొన్ని మీరు యూట్యూబ్లో కొట్టండి జగన్ అరెస్ట్ అని 100 వీడియోలకు థంబ్నెయిల్స్ వస్తాయి. నేను ఎప్పుడు ఆ రకంగా మాట్లాడలేదు కానీ జనరల్ చెప్తున్నాను. సో అది అక్కడ అలా ఉండగానే టీడీపీ నాయకులు కల్తీ మద్యంలో దొరికారు. సో ఇప్పటిదాకా టీడీపీ బిల్లు చేస్తున్న నరేటివ్ ఏంటి? మద్య మాఫియా జగన్ పాలనలోనే జరిగింది అని. సడన్గా టీడీపీ నాయకులు అందులో ఇన్వాల్వ్ ఉన్నారని, ఇసుక మాఫియాలో, రేషన్ మాఫియాలో, మట్టి మాఫియా, గనుల మాఫియాలో ఉన్నారని వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు. మీకు ఆంధ్రజ్యోతి లాంటి కథనాలు పత్రికలు చదివితే అర్థమైపోతుంది. కానీ కల్తీ మద్యం విషయానికి వచ్చేసరికి ఏమైందంటే జగన్ పైన తాము ఏ నరేటివ్ అయితే బిల్లు చేస్తున్నానో ఆ నరేటివ్కు అడ్డంగా పంక్చర్ అయిపోయింది. చూడండి, టీడీపీ నాయకులే ఇందులో ఉన్నారు. దాంతో అందులో ఒక నిందితుడు మాట్లాడిన దాని ఆధారంగా అద్దెపల్లి జనార్దన్ రావు అనుకుంటాను, ఆయన మాట్లాడిన దాని ఆధారంగా జోగి రమేష్ పైన కేసు పెట్టాడు. నేను ఏదంటే లా తన పని తను చేసుకెళ్ళింది. కానీ ఈ రాజకీయ గోళ రోజు పొద్దున్న లేస్తే కల్తీ అల్టిమేట్గా ఏమీ జరగకపోతే ఏమొస్తుంది? ఇప్పుడు కల్తీ మద్యము, డ్రగ్ మాఫియా, గంజాయి మాఫియా, గనుల మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్